దెన్ సివిల్ సర్వీసెస్లో మీరు సబ్ కలెక్టర్గా ఎక్కడ ఉన్నారు, కలెక్టర్గా ఎక్కడ, కొంత ఆ బ్యాక్గ్రౌండ్ బిఫోర్ సెక్రటరియట్కి వచ్చే ముందు మీరు చేసినటువంటి దాంట్లో ఏవైనా వర్త్వైల్ ఎక్స్పీరియన్సెస్ విచ్ యూ కుడ్ రికలెక్ట్ దట్ వుడ్ బి ఎడ్యుకేటివ్ బేసికలీ? తప్పకుండా. నేను నల్గొండ జిల్లాకి నా జిల్లా శిక్షణకి వెళ్ళటం జరిగింది, ట్రైనింగు. ఇంతవరకు ఎవరిని నల్గొండ జిల్లాకి అప్పటివరకు ఎవరిని పంపలేదండి, నేనే మొట్టమొదటి వాడిని. కాబట్టి జిల్లాలో కలెక్టర్ ముందు నాకు ఎస్పీకే నాయుడు గారు ఉండేవారండి, దాని తర్వాత ఏకే గోయల్ గారు వచ్చారు. సో నల్గొండ జిల్లాలో నా ట్రైనింగ్ పూర్తి చేసుకుని శిక్షణ అయిపోయిన తర్వాత నాకు పరకాల్లో సబ్ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు, వరంగల్ జిల్లా. పరకాల్లోనే ఉండగానే జిల్లా నుంచి ప్రతిపాదన పంపించి ములుక్కి సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ ఐఏఎస్ డైరెక్టర్ రిక్రూట్ డిస్ట్రిక్ట్ సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ని ములుక్కి మార్చడం జరిగిందండి. నేనే చర్య తీసుకోవడం జరిగింది. ములుగులో కొన్నాళ్ళు చేశాను. దాని తర్వాత పార్వతీపురంలో ఐటీడీఏలో పనిచేయడం జరిగింది. తర్వాత జాయింట్ కలెక్టర్గా కొన్ని నెలలు గుంటూరులో చేసి మహబూబ్ నగర్ జిల్లాకి జిల్లా కలెక్టర్గా వెళ్ళానండి. ఈ జిల్లా అనుభవాల్లో పరకాల్లో ఉన్నప్పుడు గోదావరి వరదలు చాలా చాలా తీవ్రంగా వచ్చాయి, మీకు జ్ఞాపకం ఉండుంటుంది. ఆ వరదల్లో విశేషమైన కార్యక్రమాలు గిరిజనుల కోసం ప్రత్యేకంగా వారందరికీ విశాలంగా ఎత్తైన ప్రదేశాల్లో వాళ్ళ గృహ సముదాయాలు కట్టడానికి ఒక గొప్ప అవకాశం నాకు లభించింది. అలాగే సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ చేయడం ఒక గొప్ప అనుభూతినిచ్చింది. తర్వాత బాండెడ్ లేబర్ రిహాబిలిటేషన్ ప్రోగ్రాం కూడా పెద్ద ఎత్తున ఆ రోజుల్లో చేయడం జరిగింది. ఇది నాకు వెంటనే జ్ఞాపకం వచ్చే అంశాలు. పార్వతీపురం ఐటీడీఏలో అనేక విషయాల్లో చాలా మంచి ఫలితాలు లభించాయి ఆ రోజుల్లో. పార్వతీపురంలో 3 సంవత్సరాలు ఐటీడీఏలో చేశానండి. ఐటీడీఏలో 3 సంవత్సరాలు చేయటంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది విద్యా సంబంధించినది, గిరిజన విద్యకి ఒక పెద్ద పీట వేయటం, దాంట్లో అనేక మెరుగులు తీసుకొచ్చి ఒక బృందంగా టీచర్స్తో పాటు పనిచేయడం వల్ల విశేషమైన ఫలితాలు ట్రైబల్ ప్రాంతాల్లో రావటం. ఆ సంవత్సరాలలో విజయనగరం జిల్లా మైదాన ప్రాంతంలో ఉన్న పిల్లల కంటే గిరిజన పిల్లల యొక్క ఫలితాలు ఇంకా విశేషంగా ఉండడం అందరి దృష్టిని అవి ఆకర్షించాయండి. అలాగే ట్రైబల్ ప్రాంతంలో మెనింగోకోకల్ మెనింజైటిస్ అనే ఒక వ్యాధి, తీవ్రమైన ఒక వ్యాధి పిల్లలందరికీ రావడం వల్ల అనేక మంది పిల్లలు రోగగ్రస్తులు అవ్వడం, వారందరినీ ఆసుపత్రులకు తీసుకెళ్ళటం. మీకు తెలుసు, ట్రైబల్స్ ప్రాథమికంగా వారు వెంటనే ఆధునిక వైద్యాన్ని స్వీకరించరు. సో వాళ్ళందరినీ కూడా ఒప్పించి వాళ్ళందరినీ కూడా ఈ ఆసుపత్రులకు తీసుకెళ్ళటం, వారందరికీ కూడా నయమైన తర్వాత వాళ్ళ గ్రామాలకు తీసుకెళ్ళటం, ఇదంతా ఒక గొప్ప అనుభూతిని నాకు మిగిల్చింది. అలాగే పోడు ప్రాంతాల్లో జీడి చెట్లు, మామిడి చెట్లు అభివృద్ధి చేయటం, తద్వారా గిరిజనుల యొక్క ఆదాయ వనరులు పెంచడం. తర్వాత ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి సహాయంతో మైనర్ ఇరిగేషన్కి ఒక పెద్దపీట వేసి అనేక చెక్ డ్యామ్స్, తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నీ, అంటే గిరిజన్ డెవలప్మెంట్ ఏజెన్సీ కాలంలో తీసిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అవన్నీ మూలపడితే అవన్నీ మళ్ళీ రిపేర్ చేసి ట్రైబల్స్కి ఉపయోగంగా తీసుకురావడం, ఇవన్నీ కూడా పెద్దపెట్టున చేయడం జరిగిందండి. ఆ 3 సంవత్సరాలు కూడా గిర్రున తిరిగిపోయింది. చాలా మంచి అనుభవాలతో అక్కడి నుంచి గుంటూరు జాయింట్ కలెక్టర్గా వెళ్ళాను. అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాను. వెంటనే అక్కడి నుంచి నన్ను జిల్లా కలెక్టర్గా మహబూబ్ నగర్కి బదిలీ చేశారండి. 1990 నుంచి 92 దాకా నేను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్గా చేశాను. తర్వాత నా